ఆ పండు మిరపకాయ పచ్చడి చింతకాయ తొక్కు అలా ఉంది. ఆ చింతకాయ తొక్కేసి గింజ ఎలా తీసేసి ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. మొత్తం 3 కిలోల చింతకాయ పెట్టానమ్మా. 3 కిలోలు చేసా. అందులో 1 కిలోకి మొన్న వేసేసా. చూస్తే అరకిలో పైన వస్తుంటే కిలోకి వేసాను అనమాట. ఇలా చింతకాయ ఇలాగే ఒక గాజు డబ్బాల్లో పెట్టుకొని లోపల పెట్టేసుకోండి. ఈ సంవత్సరమే కాదు 2 సంవత్సరాలైనా ఏమీ అవ్వదు. ఎంత బాగుందో. ఇది ఇప్పుడు మిక్సీలోకి వేసి చక్కగా పడతా. ఈ చింతపండు అంత సుద్దలుగా ఉంది కదా, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు అవి కూడా వేసి కలిపి పెట్టేస్తా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, డైలీ చేస్తున్నాను కదా. నిన్నే వచ్చింది 300 బ్లాగ్ వచ్చింది కదా, అందులో కొన్ని చదివాను. అప్పటికప్పుడు వచ్చిందని 6 7 వస్తే చదివాను నిన్న. ఇవాళ వచ్చినాయి, మళ్ళీ చూస్తానమ్మా. శైలజ ప్రియదర్శిని అమ్మ, చాలా పద్ధతిగా ఉంటారు. మీ జ్ఞానం అపారం, ఆదర్శనీయం. భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో కాపాడాలి. 5 చెప్పారమ్మా. లవ్స్ పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. పద్ధతిగానే అలాగే ఉంటాం కదా, పల్లెటూరులో ఎలా ఉన్నా ఆ కట్టుబొట్లు అన్నీ అలాగే ఉంటాయి. ఇక గొప్పాళ్ళం అయ్యామని ఇంకా గొప్ప పద్ధతులు ఎక్కడి నుంచి రావు. పోతే జ్ఞానం అంటారా, అది జ్ఞానం మొదటి నుంచి జ్ఞానం. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో చెప్తారు చూడు పెద్దలు, కూటికి పేదే కానీ కులానికి పేదని కాదు అంటారు. కూటి పేదవాళ్ళమే కానీ కులానికి పేదవాళ్ళం కాదని. నిజంగా చాలా చాలా పూర్ ఫ్యామిలీ. కాకపోతే ఏంటో జ్ఞానం మా అన్నయ్యలందరికీ కూడా ఒక నలుగురికి ముఖ్యంగా జ్ఞానం ఎక్కువ ఉంది. భగవంతుడిది అసలు మహాభారతాల కానించి రామాయణాల కానించి వాళ్ళందరికీ బాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో పొలాలు వెళ్ళొచ్చినా కూడా వచ్చినప్పుడు ఏదైనా విషయం వచ్చిందంటే దుర్యోధనుడు అట్టాగరా, భీముడు ఇట్లాంటివి ఏవో చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. అందుకని అలాంటిది చిన్నప్పటి నుంచి మసిలిందే ఉంది నా దగ్గర కూడా ఇప్పుడు. ఇంకా అది మారలా, జీర్ణించిపోయి ఉంటుంది కదా బాడీలో. మైండ్, మనసు అంతా అలాగే ఉంటుంది. అందుకనే ఏదన్నా చెప్పదలుచుకున్నా కూడా నేను మీకు ఎందుకు చెప్తానంటే వివరంగా ఉన్నాయే చెప్తా. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్. చాలా పద్ధతిగా ఉంది. ఎవరు చేసింది? శైలజ ప్రియదర్శిని అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకొక కే పద్మరత్నం, పద్మరత్న మళ్ళీ పైశిక ఏదమ్మా కే అమ్మ. మీకు చిన్న రిక్వెస్ట్, మీ వీడియో చూసే ముందే ఎంబీబీఎస్ చదివే అమ్మాయి లవర్ చెప్పేదని ఇంజెక్షన్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఎన్ని చెప్పినా ప్రేమలో గుడ్డిగా ఉంటున్నారే. పేరెంట్స్ కష్టపడి చదువుని వదిలి అజ్ఞానంగా చనిపోవటం చాలా బాధ అనిపించింది. మీ అమూల్యమైన సందేశాన్ని 4 మంచి మాటలు యువతకు చెప్పండి. మీ లైఫ్ హిస్టరీ ఇంటర్వ్యూ చూసాము. 3 పిల్లలను చక్కగా నెంబర్ 1గా నిలబెట్టారు. చాలా గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా. ఎవరు అమ్మాయి ఇది? పద్మారతి ఏదో ఉంది చూసారా. మరి ఎంబీబీఏ చదువుకున్న పిల్ల ఇలాంటివన్నీ అవసరమ్మా ఈ కాలం. మనం ఏమనుకోవాలంటే అమ్మా, తల్లిదండ్రులు ఏడ్చి కూడా ఏమొస్తుంది? ఇప్పటిక ఏమి రాదుగా. భగవంతుడు వాళ్ళ రాత అలాగే రాశాడు. అర్ధాయుష్ కూడా కాదు. ఒక 40 ఏళ్ళు అట్టా ఉండిపోయిన వాళ్ళు అర్ధాయుష్లో పోయారంటారు. ఈ పిల్లలు ఇప్పుడే 25 ఏళ్ళు కూడా నిండలా. మరి ఇలా డాక్టర్లు చదివి లవ్లో పడి చచ్చిపోతే ఏం సాధిస్తారు? మనం ఎంత చెప్పినా చాలామంది వింటున్నారు, కానీ ఆ టైంకి వాళ్ళకి ఆగదు. వాళ్ళ తలరాతలో ఆ మృత్యు గడియలు వచ్చేసిందంటే మనం ఎన్ని చెప్పినా ఆగవు. తల్లిదండ్రులే ఇక మనసు ఇది చేసుకోవాలి అంతే. ఇంకేం చేస్తాం వాళ్ళని మనం? ఎంతోమంది చచ్చిపోతున్నారట. తల్లిదండ్రుల మనసులో ఆ గుండెల్లో భగవంతుడు రాయి వేయాలి, ఒక రాయి పడేస్తాడు మర్చిపోవటానికి. ఎందుకంటే అమ్మ, పోయిన రోజున్న ఎవరైనా చచ్చిపోయిన రోజున్న ఏడుపు మరుసటి రోజు ఉండదు. గమనించండి. చచ్చిపోయిన తర్వాత ఆ రోజున్న ఏడుపు, ఆ తీసుకెళ్ళిపోయేటప్పుడు ఉండే ఏడుపు, ఆ స్నానం. అందుకే వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత వెంటనే స్నానాలు చేసేసి పక్కింటి వాళ్ళ సొంత వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ పెడతారు కదా. ముద్ద తినేసిన తర్వాత ఆ ఏడుపు చాలా వరకు ఆగుద్ది. కడుపులు ఏమీ పడకుండా ఉన్నంతసేపు, ఆ శవాన్ని తీసుకెళ్ళినంతసేపు ఏడుస్తూనే ఉంటారు.
అయిపోయి 4 చెంబులు నీళ్లు పోసుకుని కాస్త ఏదన్నా తిండి పెడతారు వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళందరూ. ఆ తర్వాత కొంచెం తగ్గుద్ది. అట్లా ఏడుస్తూ అప్పుడున్న ఏడుపు అలా ఏడుస్తూ కూర్చోరు, మీరు గమనించండి. భగవంతుడు కొంచెం రాయి వేస్తాడు, ఆ మరుసటి రోజు కొద్ది తగ్గుద్ది. మళ్ళీ దినం ఆ కార్యక్రమాలు ఆళ్ళొచ్చి ఈళ్ళొచ్చి పలకరింపులకు వస్తారు చూడు, అప్పుడే వస్తుంది. కతిమా టైంలో మామూలుగానే కూర్చుంటారు, ఏమి చేయలేరు. ఇక భగవంతుడు రాయేస్తాడు గుండెల్లో అట్ట. ఎవరైనా అంతే. అదే ఇక అదే, ఇంకా ఏమీ లేదు. ఏమైంది అమ్మాయి అమ్మాయి చదివింత చదివింది, ఇష్టపడింది, ఎవడో లవర్ కోసమని పోయింది, చచ్చిపోయింది. ఏం సాధిస్తుంది? ఇట్లాంటివి చాలా చూస్తున్నాం అమ్మ. ఇంకా ఇంతకన్నా అమూల్యమైన మాటలు లేవు, ఏమీ లేవు. ఎంతోమంది చెప్తాం, వింటారా ఏంటి? వినరు. ఆ తల్లిదండ్రులకు, తనకు కాదు పోయిన తల్లిదండ్రులకు శాపం అది. వాళ్ళకి కాదు, పోయిన వాళ్ళు పోతారు, పట్టించుకొని పోతారు. తల్లిదండ్రులకి శాపం. ఉన్నంతకాలం ఏడుపు అయితే అప్పటికప్పుడు ఆగుద్ది, కానీ గుర్తొచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు కదా, గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతా ఉంటారు కూర్చుని. ఇంకా వెనకాల బిడ్డలు ఉంటే వాళ్ళల్లో చూసుకుని ఏదో సంతోషపడతారు. ఈ మధ్య ఒక్కొక్కరినే కంటున్నారు కదా కొంతమంది, వాళ్ళైతే ఏమైపోతారు? అది అందుకనే ఇప్పుడు ఇట్లా పోయిందని కాదు నేను చెప్పేది, మరీ ఒక్కరిని కనకండి, ఇద్దరు. ఎందుకంటే ఒకరికొకరు తోడు ఉంటారు వాళ్ళకి. మీరు ఎంతకాలం ఉంటారు? మీ తర్వాత అక్కో అన్నో తమ్ముడో తోడబుట్టిన వాళ్ళు ఉండాలి. మా అక్క ఇంటికి వెళ్తున్నాం, మీ పిల్లలకి మా అత్త ఇంటికి వెళ్తున్నాం, మా మేనమామ ఇంటికి వెళ్తున్నాం, ఇలా ఉంటాయి అనమాట. బంధుత్వం పెరుగుద్ది, బంధాలు పెరుగుతాయి. ఒక్కడితో సరిపెట్టుకుంటే అది కరెక్ట్ కాదమ్మా. చదువులు అది ఇదని ఏమో చెప్తున్నారు, మరి నాకు కూడా కరెక్ట్గా అర్థం అవ్వలేదు అనుకో. ఎప్పుడో పుట్టాను, ఎప్పుడో కనేసాను, ఎప్పుడో పెంచేసాను కాబట్టి. కానీ ఇది కరెక్ట్ కాదు. మా పిల్లలందరూ ఇద్దరిద్దరే కదా, అందుకని నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇద్దరు ఓకే. మరి ముగ్గురిని కానీ పెంచలేమన్న భయం ఉంటే ఇద్దరు ఓకే. ఓకేనమ్మా. థ్యాంక్ యూ అమ్మ. పద్మావతి కే. అమ్మ, మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టే అమ్మా. మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. మీరు చెప్పే మంచి మాటలు వింటూ మా ఇంట్లో చాలా మార్పు వచ్చింది. నాకు అమ్మ లేదు. అమ్మ, మీరు కూడా నాకు అమ్మనే అనుకున్నానమ్మా. లవ్స్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. అనుకోవటంలో తప్పు లేదమ్మా. అమ్మని, నన్ను చూసి అమ్మని గుర్తు చేసుకోవటంలో తప్పేమీ లేదు. అమ్మలాగానే చూడండి. చూసారమ్మా, అమ్మ అనుకోవటంలో తప్పు లేదమ్మా. చాలామంది అమ్మ అమ్మ అంటున్నారు కదా, అదే నా అదృష్టం. ఎంతోమందికి అమ్మనే. మా ముగ్గురు పిల్లలకే నా యూట్యూబ్ పెట్టకముందు అమ్మనే. యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎంతోమందికి అమ్మని, చాలామందికి ఉన్నారు. అమ్మ మీరు మా అమ్మలా ఉన్నారు, మా అమ్మమ్మలా ఉన్నారు, మా నాన్నమ్మలా ఉన్నారనేవాళ్ళు. చాలా సంతోషం అమ్మ. కే పద్మారత్ మళ్ళీ మళ్ళీ ఇవిడే. అమ్మ, మా కామెంట్ చదివినందుకు చాలా సంతోషం. మా పాప లిప్సికకి మీ దీవెనలు ఇవ్వండి. మీ చీరకట్టు చాలా బాగు బాగుంటుంది విజయ. విజయ్ సార్ది శంకుస్థాపన పెట్టారు, హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యిందండి. మీరు చెప్పే వంటలు సూపర్. మీరు పాడుతుంటే ఆపాత మధురాలు గుర్తుకొస్తున్నాయి. ఓకే అమ్మ. కామెంట్ చదివిన చాలా థ్యాంక్స్. మీకు లిప్సిక మీ పాప, ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద బెస్ట్. మా పాపకి ఎంత వయసు మరి మీ పాపకు తెలియదు. బాగా చదువుకోవాలని ఆ భగవంతుడి దయ వల్ల చాలా బాగుండాలి మీరు. ఓకేనమ్మా. ఇప్పుడు పోతే విజయ్ సార్ వాళ్ళ శంకుస్థాపన, అది బాబుకి కొన్నామమ్మా. పాప కంటే అదే ఉందని బాబుకి ఒకటి తీసుకున్నాం. అది మనం చేసేది కాదు, అది విల్లా. వాళ్ళకి ఒకేసారి డబ్బు కట్టేసాం, రెడీ అయిపోద్దంట. ఈ సంవత్సరం నవంబర్లోనో ఎప్పుడో ఇస్తానంటున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ పనులు చేసుకోవాలి లోపల. ఇంటీరియర్ ఏముండదు, బిల్డింగ్ కట్టిస్తారు మనకి. ఇంటీరియర్ అంతా మనం చేసుకోవాలి. అవన్నీ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఉంటుంది గృహప్రవేశం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సూపర్ అమ్మ. శ్రీనివాసరావు, థ్యాంక్ యూ అయ్యా, లవ్స్ చాలా పెట్టారు, థ్యాంక్ యూ. వెరీ నైస్ వీడియో. టమాటా ఊరగాయ సూపర్. యూ అమ్మ, సాంగ్స్ చాలా లవ్స్ పెట్టి అన్నీ పెట్టారు, సూపర్ అని పెట్టారు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. విజయలక్ష్మి, థ్యాంక్ యూ అమ్మ. వాణి ప్రసాద్ రావు, అమ్మ నమస్కారం. మీరు చేసిన పచ్చడి సూపర్, చూస్తే నాకు నోరూరుతోంది. పాట చాలా బాగా పాడారమ్మా, చాలా ఇది పెట్టామమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, మీరు చేసిన టమాటా ఆవకాయ సూపర్, మీరు పాడిన పాట సూపర్. వి రాజ్యశ్రీ ఊటుకూరి, థ్యాంక్ యూ అమ్మ, సూపర్ అమ్మ. అనురాధ పోలూరి, హాయ్ అమ్మ, సూపర్ అమ్మ. సావిత్రి, థ్యాంక్ యూ అమ్మ. శ్రీ ఫుడ్ కార్నర్స్ అంటే ఏదో ఫుడ్ కార్నర్స్ అంటే, చింతపండు తూకం కోసం కాళ్ళతో తొక్కి బస్తాలకు వేస్తారు, నాకు అమ్మిన వాళ్ళు చెప్పారు. నీళ్లు మరగ కాచి
ఆ నీటితో 2 సార్లు కడిగి వాడండి. బూజు కూడా రాదు. కాచిన నీరు కనుక వెనకటిలాగాయే వస్తువు ఇప్పుడు శుభ్రంగా ఉండడం లేదు. ఏ వస్తువైనా మనం జాగ్రత్తగా ఉండడమే నైస్ ఫ్లాగ్. ఓకే అమ్మా. నేను కూడా చూశాను గానీ, కడిగి శుభ్రంగా వేడి నీళ్ళల్లో పెట్టి ఉడకపెట్టిన తర్వాతే నేను చేశానమ్మా. మళ్ళీ గమనించండి. చింతపండు తీసుకెళ్ళి కడిగేశాను ప్యూరిఫై వాటర్‌తో. కడిగిన తర్వాతే ఉడకబెట్టాను. చూడండి. కడగకుండా అసలు చింతపండు కడగకుండా మా పులుసులో గిన్నెలో కూడా ఎయనమ్మా. ఒక గిన్నెలో ఎంత కావాలో వేసుకొని పప్పు కింద కడిగేసి పోసేస్తా. ఓకే అమ్మా. అవును. అలాగే బస్తాల్లోనే పెడతారు తొక్కేసి. ఇక చాలా తొక్కేసి గొడత తొక్కి బోలెడుంటాయి. అయన్నీ చూసుకొని ఏదైనా కడుక్కొని చేసుకోవాలి. అంతవరకే ఇక. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. ఎవరు రక్షిత బోడిపూడి. సూపర్ అమ్మా. మీ వంటలు చాలా సింపుల్గా ఉంటాయి. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రక్షిత. శారీస్ వెరైటీగా ఉంది. శారీస్ వెరైటీగా ఉందా? ఓహో! అది క్రేపే. ఎప్పుడూ ఇయన్నీ చెన్నైలో ఇంచుమించు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. కళా రవి. హాయ్ అమ్మా. కళ ఫ్రమ్ చెన్నై. ఎలా ఉన్నారు? మీరు చేసిన టమాటా ఊరగాయ సూపర్. నేను కూడా ఇలానే చేస్తాను. మీ పాట సూపర్. మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్. సూపర్ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ కళ. నువ్వు కూడా ఎందుకు చెన్నైలోనే కదా ఉంటావు. చెన్నైలో ఇలాగే చేస్తారు కాబట్టి నీకు కూడా అలవాటు ఉన్నది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. జ్యోతి దేశు. పాటలు చాలా బాగా పాడుతున్నారు. పాటల సెలెక్షన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. పాతయే కదా, అలా ఏది కనిపిస్తే అది పాడుతూ ఉంటాను కదా, అన్నీ మంచియేగా కాబట్టి బాగానే ఉంటాయి. కొద్ది గొప్ప నాకు గేరొచ్చి పోతుంది మనం అక్కడక్కడ. పాటలన్నీ మంచి పాటలు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. జాన్వి జానునా 2822 అమ్మా. తాలింపు కాస్త గోరువెచ్చగా అయ్యాక వేస్తే పచ్చడి కలర్ మారదు. అది నిజమే. కానీ తీశాను కదా కొంచెం పచ్చడి, నేను దానికి వేశాను తాలింపు. ఓకేనా మా ఏది అది రాలేదు నిన్న. ఏమొచ్చింది మీకు? తాలింపు పచ్చడి. టమాటా పచ్చడికి ఆరినాకే పోసాను, ఆరకుండా పోసేసానా? వాళ్ళు పోసేసారుగా అట్లా చూసి ఆరినాకే పోసుంటానే, గుర్తులేదమ్మా అయితే. అయినా కూడా ఇంట్లో అంత పచ్చడి ఇంట్లో నిలవ ఉంటే ఏమో అయిపోద్దని భయం. నేను నలుగురిని తీసుకునేటప్పటికి అంతంత గిన్నెలు వచ్చేసింది. ఒక్కొక్కరు చిన్న చిన్న బాక్సులు ఉంటాయి చూడు హోటల్లో అవి. అలా ముగ్గురికి ఇంత పంపిస్తే నాకు ఒక బాక్స్లోకి ఉంది ఇంత, అంతే. దానివల్ల పెద్ద ఏం ప్రాబ్లం పడదు. ఒకళ్ళు మీరంతా సంవత్సరానికి సరిపడా ఒక్కళ్ళే పట్టుకుంటారు చూడు, అలాంటప్పుడైతే నేను అసలు నూనె పోయిను. అది పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాం. ముక్కలకే పట్టుకుంటే మాత్రం అంత కిలో పచ్చడి తిరగమాత వేయక్కర్లా. అలా పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తిరగమాత వేసుకోండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. జీవి భాస్కర్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? టమాటా ఊరగాయ చాలా బాగుందమ్మా. రెసిపీ మేము తప్పకుండా ట్రై చేస్తామమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే భాస్కర్. ఓకే. థ్యాంక్ యూ. చేసుకోండి. 1 కిలో టమాటా లేదా అరకిలో అయినా సరే. కిలో టమాటాలకు 100 గ్రాముల చింతపండు పెట్టా. అరకిలోకి 50 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కారం అంతే. ఓకేనయ్య. థ్యాంక్ యూ. పావని మామిడి. మేము ఇలానే చేసుకుంటాం అమ్మా, కానీ కుక్కర్లో కాదు. అంతే. అదే అసలు విషయమే. మనం అందరం ఇలా చేసుకుంటాం. ఒక్కొక్కరు కూడా నూనెలో ఉడకబెట్టేసుకొని శుభ్రంగా రుబ్బేసుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కుక్కర్లో పట్టడమే విషయం. మన ఆంధ్ర వాళ్ళు కుక్కర్లో పెట్టి ముక్కలు ఇట్లా ఉడకబెడతారనేది నాకు కూడా ఐడియానే లేదు. అది కుక్కర్లో పెట్టడం మనం ఇట్లా చేసుకుంటాం. కుక్కర్లో పెట్టి సౌండ్లు రానిచ్చి కుక్కర్కి 2 అది వెరైటీ కదా మనకి. అదే అనమాట. బాగా అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ అమ్మ. ఓకే. ఆయిల్ మిషన్ ఏమైందమ్మా? ఆయిల్ మిషన్ ఉందమ్మా. ఎందుకంటే వాళ్ళు మానేశారు కదా. నాకు వాళ్ళు వచ్చి తీస్తే ఒక్కదాన్నే మరి ఒక్కదాన్ని ఉంటాను కదా. ఆ మిషన్ తీసుకొచ్చి పెట్టుకొని చేసుకొని మళ్ళీ ఒక చోట పెట్టుకొని, అందులోనూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మిషన్లు పెడతాకి అంత ప్లేస్ లేదు. అక్కడైతే 3 బెడ్రూమ్లు ఏదో మూల పెట్టేదాన్ని. ఇప్పుడైనా పక్కన సర్దేశాను ఆ 2 మిషన్లు కూడా. ఇప్పుడన్నా పిండ్లు అవసరమైనప్పుడు తీయొచ్చులే అని, అంతే. ఏం లేదు. సేమ్ చేస్తామమ్మా. జ్యోతి రిపురారే లేదో సేమ్ చేస్తామమ్మా మేము. కాకపోతే చిన్న
బెల్లం ముక్క వేస్తాం, చాలా టేస్ట్ వస్తుంది. చిన్న ముక్క అంతే, టేస్ట్ పెరుగుద్ది అనమాట చిన్న బెల్లం ముక్క వేస్తే. చూద్దాం, ఆ పచ్చట్లోనే ఏది దేంట్లో అయినా వేసుకోవచ్చు చిన్న బెల్లం ముక్క. చూద్దాం, నేను కొంచెం తీసాను కదా టమాటా పచ్చడి, నేను కొంచెం పెట్టుకుని అందరికీ ఇచ్చేసాను కదా, నా దగ్గర ఇంతే ఉంది టమాటా పచ్చడి. అందులో కొంచెం నువ్వు చెప్పినట్టు కొంచెం తరిగి కొంచెం వేసి తిప్పుతా, టేస్ట్ ఏం మారద్దు. ఓకే అమ్మా. ఇప్పుడు ఈరోజు వంట ఏం లేదు. మొన్న పండుమిరపకాయ పచ్చడి, గోంగూర, చింతకాయ అన్నీ వేసి కలిపి ఒక ఊరగాయ చేశా. ఇంకా మీ దగ్గర రాలేదులే, వస్తుంది. దాని తర్వాత ఇది వస్తుంది. ఆ పండుమిరపకాయ పచ్చడి చింతకాయ తొక్కు అలా ఉంది. ఆ చింతకాయ తొక్కేసి గింజ ఎలా తీసేసి ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. పండుమిరపకాయల పచ్చడి తొక్కు ఉప్పు వేసి తొక్కుకు వచ్చేసా అంతే. ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసుకుని కొంచెం కొంచెం కాస్తంత నూరేసుకుని మిక్సీలో పట్టేసి అవన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకుని వెల్లుల్లిపాయలు, ఆవుపిండి, మెంతిపిండి అవన్నీ వేసి కలిపేస్తా. రండి. ప్యూర్ పల్లెటూరు చూసారా, పల్లెటూరు. మా మేనకోడలు ఇంటికి వచ్చాం. మా మేనకోడలు వాళ్ళ ఆయన 5వ అమ్మాయి కూతురు, నాకు 5వ అమ్మాయి కూతురు, వాళ్ళ అల్లుడు. ఇదిగో మనవడు భార్య. మనవడు వీడియో తీస్తున్న తర్వాత చూపిస్తా. ఇదిగో మన్నయ్య ముని మనవరాలు. ఇది ఒక్కతే కూతురు బిడ్డ అనమాట. కొడుకు ఉన్నారు, ఆడు వేరే ఉన్నాడు ఎక్కడో. అమ్మ కొంచెం రండి ప్లీజ్. ఇదిగోండి మా సిస్టర్, మీకు చాలా చాలా బాగా చూశారు. విజయవాడ నుంచి మేమిద్దరం వచ్చాము, ఒక పని ఇక్కడ చూసారు. అది ఆపమన్న దాన్ని. అదే అమ్మా, చింతకాయలు, పండు మిరపకాయలు తీసుకొచ్చాను. చింతకాయ ఎలా తొక్కాలో చూపించడానికి మీలో చాలా మంది అడిగారు వ్యూవర్స్. అలాగే పండు మిరపకాయలన్నీ కొనుక్కొచ్చారు రాత్రి విజయవాడలో. ఇదంతా ఇలా పెట్టే పని. ఇదిగో రోళ్ళు, రోకళ్ళు వెయ్యమ్మా. ఇటు చింతకాయలు చూపించి, ఇటు నాకు చింతకాయ చూపు. ఆగేదాకుండదు, ఇదిగో చూడండి. ఇదిగో చూసారా చింతకాయలు అంతే. ఇందాక నుంచి పీసు తీయమంటే తీయొచ్చు, రాత్రి తీసేస్తాను. పీసు మనకు కొట్టా కూడా ఒక నమస్కారం పెట్టి. ఉప్పు ఎక్కడ? అది ఉప్పు. పసుపు ఎక్కడ? ఈ లోపల ఒక సాంగ్ వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మా కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. నొక్కుద్ది, నువ్వు పాట పాడే. అది పసుపు తీయమ్మా, కొంచెం పసుపు వేయి చక్కగా. పసుపు వేసి చాలు, పీసు ఒకేసారి తీద్దాం. మరి ఇంకేం చేద్దాం, జాగ్రత్త అమ్మ. ఏ పిల్లది అమ్మాయి, అమ్మ ఒక గరిటి గిన్నె పట్టరా మమ్మీ. ఇక్కడ కేంద్రంలో పాలు, మంచి పాలు ఉంటాయండి, చిక్కని తీసుకురావడానికి వెళ్తున్నారు. పట్టుకెళ్తా ఎలాగోలా పేరుని హైదరాబాద్ తీసుకెళ్తా. పాలకి వెళ్తున్నాడు బాబాయ్. అన్ని పోసేద్దామా. అది మొత్తం 3 కిలోల చింతకాయ పెట్టానమ్మా. 3 కిలోలు చేసా. అందులో 1 కిలోకి మొన్న వేసేసా. చూస్తే 1/2 కిలో పైన వస్తుంటే కిలోకి వేసాను అనమాట. కిలో పండుమిరపకాయలకి కిలో గోంగూర. చూస్తే అవన్నీ లెక్క కాదు, చూసేటప్పుడు కడిగేసి ఆరిపోయిన తర్వాత 200 గ్రాములు వచ్చింది, అది లెక్క కాదు. గోంగూర లెక్క. గోంగూర కిలో, పండుమిరపకాయలు కిలో, చింతకాయ కిలో, అలా చేశా. ఇదిగో చూసారా, ఇది ఇప్పుడు చింతకాయ. చాలామంది అడిగారమ్మా చింతకాయ ఎలా పెట్టుకోవాలో నిలవ చూపించండి అమ్మా అని. ఇదిగో చూడండి, ఉప్పు వేసి తొక్కేసాం. ఇదిగో ఇలా చింతకాయ ఇలాగే గాజు డబ్బాల్లో పెట్టుకొని లోపల పెట్టేసుకోండి. ఈ సంవత్సరమే కాదు, 2 సంవత్సరాలైనా ఏమీ అవ్వదు. ఇవి చేతి పెట్టుకునే గింజలు తీయాలి. దీనికి ఏమి మనం అయ్యో ఉపయోగించి పాడవుద్దేమో అంత లేదు. ఇదంతా మా ఇళ్లల్లో పెద్దగా చింతకాయ నూరేవాళ్ళు కాదు అప్పట్లో.
ఏమో పెద్దగా పెట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ బ్రాహ్మణులలోనే నాకు తెలుసు. ఇలాగే తొక్కేసి వాళ్ళు మళ్ళు లెక్కల్లో తెచ్చేవారు. 2 మళ్ళు అట్ట. మళ్ళు అంటే 8 కిలోలు అయితే ఒక మణుగు లెక్క, 8 వీసులు అలా తెచ్చేసి ఎవరో ఒకరితో తొక్కిచ్చేసేవాళ్ళు. తొక్కించే పనాళ్ళతో, పనాళ్ళు ఉంటారుగా కరణం గారులకి, అట్లా వాళ్ళతో తొక్కిచ్చేసేవాళ్ళు. రోట్లో తొక్కిచ్చేసిన తర్వాత కూర్చునేవాళ్ళం, పిలిచేవాళ్ళు అనమాట. కనుక కొంచెం రా చింతకాయ తీద్దామని, చింతపిక్కలు ఇస్తామనేవాళ్ళు. ఇవన్నీ తీస్తే నాకు చింతపిక్కలు ఇచ్చేస్తారు. చింతపిక్కలు ఆడేవాళ్ళం కదా, అలా అనమాట. ఆ చింతపిక్కల కోసం అన్నా వెళ్ళేదాన్ని. దాన్ని అప్పుడు అచ్చంగాయలు అనేవాళ్ళం. అచ్చంగాయలు ఆడతాకి దాని పేరు అచ్చంకాయలు. పేర్లు కూడా గుర్తురాట్లేదు, ఇప్పుడు గుర్తు వస్తుంది అనుకుంటుంటే. ఇది ఇప్పుడు ఇందులో తక్కువ వచ్చినాయి. ఎందుకంటే మొన్న ఇది మా కోడలికి ఇచ్చి పంపించా. ఒకసారి మీ రోట్లో కొంచెం మళ్ళీ చెక్కబద్దగా నూరుకురమ్మ, అప్పుడు రోకళ్ళు వేసి తొక్కారు కదా, నూరుకురమ్మని పంపించా. పంపిస్తే ఆవిడ తొక్కి తెలియదు కదా గింజ ఉంది ఏంటి ఇందులో అని గింజలు తెస్తున్నారట. పనమ్మాయిన ఆవిడే కలిపి చాలా వరకు గింజలు తీసేసి తెచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన వరకు తీస్తున్నాను నేను. చూసారా, ఇది ఇందులో మనం ఇంకేం తొక్కక్కర్లేదమ్మా, ఇంతే. చూసారా, సరిపోయిందో లేదో ఒక్కసారి చూస్తా. చాలా పోతే కొంత సాల్ట్ కలుపుతా. సరిపోయింది. ఇది ఒక డబ్బాలో పెట్టేస్తా. ఎంత బాగుందో. ఇది ఎండుమిరపకాయలు కాసిన వేసుకుని ఇది వేసుకుని పచ్చడి చేసుకోండి. అయిపోయింది కదా ఇది, ఇక అయిపోయింది దీని పని. ఈరోజు నాకు వంట పని లేదు, అందుకని పోట్లాక్ ఉంది ఈరోజు. మా కిట్టి పార్టీ వాళ్ళు పోట్లాక్ అని ఒకటి ఉంటుంది కదా, అది ఉంది ఈరోజు. అందుకోసం వంట చేయట్లా. ఇది కట్టుకోలేదనుకో మళ్ళీ ఈ చీరలంతా మార్చుకోను, ఇదే దేనితోనే వెళ్తా. అందుకని ఎక్కడ పడద్దాలని కట్టేసుకున్నా. ఏమైనా పడిందనుకో అది పోదు పచ్చడి. ఇదిగో చూడమ్మా ఎంత బాగుందో. ఇది ఇప్పుడు మిక్సీలోకి వేసి చక్కగా పడతా. ఈ చింతపండు అంతా శుద్ధలుగా ఉంది కదా, ఇదంతా మిక్సీలో వేస్తా. చూద్దురు కానీ ఇదిగో అమ్మ. సో ఇట్లా వేస్తా. ఇదిగో చూడమ్మా, ఇదిగో ఇలా చాలు. అర్థమైందా? ఇప్పుడు ఇందులో పెట్టేస్తా. రుబ్బినట్టు శుభ్రంగా తుడిచి పట్టుకొచ్చా. అది కొంచెం తగ్గించా, తొందరగా నలుగుద్ది. ఎక్కువ వేస్తా. చూసారా, తక్కువ వేసాడు తొందరగా నలిగిపోయింది. ఎక్కువ వేస్తే చాలా టైం పడుతుంది. అది మరీ పండుమిరకాయ పచ్చడి అని చెప్పి మరీ కాటులా చేసుకున్నా కూడా బాగోదమ్మా. ఇదిగో చూడమ్మా, ఇంత పచ్చడి అయింది చూసారుగా. అది ఇప్పుడు దాన్ని మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు అవి కూడా వేసి కలిపి పెట్టేస్తా. అంతే, తిరగమోత వేయను. పిల్లలు పంపించినా కూడా వాళ్ళు వేసుకుంటారు. 100 గ్రాములు ఆవాలు, ఇదిగో 50 గ్రాములు మెంతులు, 100 గ్రాముల ఆవాలు, ఒక 50 గ్రాములు మెంతులు మాత్రం వేసానమ్మా. చిట్టపట్ట
నూనెలో వేసిన ఎలా అంటే నూనె లేకపోయినా చూడండి. ఆఫ్ చేసేస్తున్నానమ్మా. ఇదిగో చిట్టపట అంటుంది చూసారా. ఇదిగో మెంతులు కూడా చక్కగా వేగిపోయినాయి. బాగా సువాసన కూడా వచ్చేసింది. ఓకేనా. ఇందులోనే ఉంటే ఎక్కువ ఎర్రబడిపోతాయి. ఇదిగో అంతే. చూసారా ఆవాలు వేగేటప్పటికి నల్లగా ఉన్నాయి. ఎలా కలర్ మారిందో తెల్లగా టాప్ 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 పగిలిపోయింది కదా. అది 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 ఇప్పుడు ఇది పొడి చేసేస్తా. ఆ తొక్కులో ఉప్పు పసుపు వేసామమ్మా. శుభ్రంగా మెత్తగా చేసి పెట్టేసా. ఇప్పుడు ఇది వెల్లుల్లిపాయలు కలిపేసి పెట్టేస్తా. అట్లా ఇంగు కూడా తిరగమాత వేసుకునేటప్పుడు వేసుకోవచ్చులే. ఓకేనమ్మా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇవిగో పావు కిలో వెల్లుల్లిపాయలు తెచ్చి శుభ్రంగా ఒలిసి ఇలా పెట్టా. కొంచెం కొంచెం నూరదాం. ఇందులో ముందు వెల్లుల్లిపాయలు నూరేసాను అనుకోమ్మా, తడిగా ఉంటుంది. ఇది ఇట్లాంటి చిన్నదాంట్లో వేస్తేనే పొడి బాగా వస్తుంది కదా. తడిగా ఉంటుందని వెల్లుల్లిపాయలు తీసేసా. ఇదిగో ఇది వేసేస్తా. వేడెక్కిపోయింది. ఇది చూసారా మెంతులు ఎలా వేగినాయో అలా వేగాలన్నమాట. కొంచెం ఆరితే ఇది పట్టేసినాక వెల్లుల్లిపాయలు వేస్తా. చూసారు చక్కగా ఆవపిండి మెంతి పిండి పోసేసి కమ్మన వాసన వేస్తుంది. పోసేసి ఇప్పుడు రెండు ఒకేసారి నలగో. రోట్లో రుబ్బేవాళ్ళు కూడా ఇలాగే రోట్లో వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఇలాగే రుబ్బుతారమ్మ. పెద్ద పెద్ద బేసిన్ మెంతులు ఇట్లాగే ఉంచా. కమ్మన వాసన వేస్తుంది. ఇవాళే పంపించను, రేపటిదాకా ఇది మాగిన తర్వాత నేను ఇంట్లో పెట్టేసి వాళ్ళకి తిరగమాత వేసి పంపిస్తాను. మళ్ళీ వేసుకోరు, ఇక వదిలేస్తారు, మర్చిపోతారు. పండుమిరపకాయ గోంగూర చింతకాయ అయితే తిరగమాత వేయకుండానే పంపించా, వాళ్ళు వేసుకుంటారు.
ఇది తిరగమూత వేసేసి పంపిస్తా. అమ్మా ఇదిగో అది. ఇక ఇది ఇలాగ ఉంచుతానమ్మా రేపటి వరకు ఇలా ఉంచుతా. రేపు వేస్తా. ఓకే అమ్మ, ఇప్పుడు ఇలాగే మూత పెట్టేస్తున్నా అంతే. ఇది మూత పెట్టేశాను, ఇది కూడా మూత పెట్టేశాను. తర్వాత సర్దుతా గాజు అట్లు. ఇది అలా పంపించేది ఏముండదు, కావాలన్నప్పుడు ఎప్పుడైనా పంపిస్తా. చింతకాయ పంపించేసా కదా అది. ఇది ఇవన్నీ గాజు అట్లో కొంత గాజు గాట్లు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొత్తమంది ముగ్గురికి పెట్టేస్తా. రేపు తిరగమాత వేసి పంపిస్తా. తిరగమాత లేకుండా కాదు. పదండి అక్కడ కూర్చొని మాట్లాడదాం. పాటలకు టైం అయిపోయింది, వాళ్ళు భోజనాలు కూర్చుంటారేమో. రా. ఓకే అమ్మా, ఆ పచ్చడి పని అంత అయిందిగా. నీరసంగానే ఉంది మొత్తానికి. రోజు చేస్తున్నాను కదా షూట్, నీరసంగానే ఉంది. పచ్చ పని అయిపోయింది. మా కెమెరామ్యాన్ మాత్రం పాట పుస్తకాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అక్కడ భోజనం చేసే పని లేదు కదమ్మా, ఇక్కడ పాడేసేయండి అని. ఏం పాడతానో ఏంటో. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలు. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలు. పాల కొరకు లేగదూడ పరుగులెత్తి సాగను, పక్షి కూడా కూడు పెట్టి మంచి పెట్టి మురియును. పాల కొరకు లేగదూడ పరుగులెత్తి సాగెను, పక్షి కూడా కూడు పెట్టి పంచి పెట్టి మురియును. అమ్మా తెలుసునా జాలి కలుగునా, అమ్మా తెలుసునా జాలి కలుగునా. విడివిడిగా జీవించే వేదనలే తీరునా, వేదనలే తీరునా. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లి ప్రేమలేని కానలో. పొరుగు వాళ్ళ పాపలాగా పెట్టి పుట్టలేదులే, పొరుగు వాళ్ళ పాపలాగా పెట్టి పుట్టలేదులే. అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే, అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే. అమ్మ మరువదు నాన్న తలవడు, అమ్మ మరువదు నాన్న తలవడు. కన్నవాళ్ళు కలుపుటకు మాకు వయసు లేదులే, మీకు మనసు రాదులే. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లి ప్రేమలేని కానలో. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లి ప్రేమలేని కానలో. ఇది ఎప్పుడు నా పెళ్ళికి ముందు నేను చదువుకునే రోజుల్లో సినిమా ఇది. లేత మనసులు. జమున గారు హర్నాథ్ సూపర్ పేర్ వాళ్ళిద్దరికీ మంచి హిట్స్ ఉన్నాయి. లేత మనసుని, పెళ్లి రోజని ఏమేమో ఉన్నాయి వాళ్ళకి చాలా సినిమాలు. అంత బాగుండే ఆ పాటలన్నీ. ఎప్పుడో చిన్నప్పుడు పాడుకున్న పాటలు గుర్తొచ్చినంత వరకు ఏదో పాడుతున్నాను పాపం మీకోసం. అందరికీ నచ్చుతుంది, ఒకళ్ళిద్దరికి ఏమైనా పోతుంటే ఏం చేయలేమనుకో. నాకు కాస్తంత ఏదో ఆ పాత పాటలు పాడుకుంటున్నారండి ఒక ఇది వస్తుంది నాకు కూడా. నేను ఒకవేళ తిండి లేదుగా ఈరోజు తినడం లేదని కూడా మా కెమెరామెన్ వదిలేటప్పుడు 2 పుస్తకాలు తెచ్చి పెట్టాడు. ఇక్కడే ఉంటాయి కదా, ఇవి తీసుకొచ్చి పెట్టాడు పాడండి.
ఓకే అమ్మ పాట్లాక్కి వెళ్ళాలి. వంట చేసుకోలేదు ఈరోజు. ఇప్పుడే ఏ బ్లాక్లో పాట్లాక్ ఉంది, దానికి వెళ్తున్నా. ఏదో రోటీలోకి ఒక కర్రీ చేయమన్నారు. ఏం చేయమన్నారు, చేశాను పొద్దున్నే. రోటీలో కూరంట, బఠానీలు, క్యాలీఫ్లవర్, టమాటా చేశా. అందులో బంగాళదుంపలు వేయొచ్చు, కానీ ఈసారి ఏంటో వంకాయ బంగాళదుంపలు నో అని చెప్పారు. ఆ రెండు వండొద్దని చెప్పారు. అందుకని బంగాళదుంప వంకాయ జోలికి పోకుండా టమాటా, క్యాలీఫ్లవర్, బఠానీ వేసి వండా. చూపిస్తా. బఠానీ, క్యాలీఫ్లవర్, టమాటా ఇది కూర చేశా. అంటే మళ్ళీ ఈ పూరీల్లోకి ఇంకొకళ్ళు కూర తీసుకొస్తారు. రోటీ ఎవరైనా తెస్తే దాంట్లో కంటే ఇది అలా అనమాట. తల కొంచెం వేసుకుంటారు, ఒక్కొక్క రొట్టెని తింటారు కదా, భోజనాలు చేయాలి కదా మళ్ళీ. అందుకని నన్ను ఇది చేయమన్నారు, చేసేసి పెట్టేశా. ఇప్పుడు దీన్ని పట్టుకొని వెళ్ళాలి. అందరూ వచ్చేసి ఉంటారు. 1 అయిపోయింది. ఇవాళ చాలా తొందరగా కూడా అవజేసాం, వంట పని లేకపోబట్టి. ఖచ్చితంగా 1:05 అయిపోతుంది. ఓకేనమ్మా. మళ్ళీ అమ్మ కామెంట్స్ పెట్టండి అందరూ. మీకు చూసేవాళ్ళు వేలల్లో ఉంటున్నారు, కామెంట్స్ తక్కువ వస్తున్నాయి కదా. కామెంట్ పెట్టండి, ఏంటి మీ విషయం చెప్పండి నాకు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే మాత్రం చెప్పండి నాకు, నేను మీకు దాన్ని క్లియర్ చేయగలను. ఏమీ దాటలేను, మీకు చెప్పకోకుండా ఉండను అసలు. మీకేమాత్రం ఇది అడుగుదాం అమ్మని అనే ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో పెట్టండి నాకు. ఓకేనమ్మా. ఇక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా. మళ్ళీ మంచి రెసిపీతో ఇంచుమించు పచ్చళ్ళ పని అయిపోయింది. అన్నీ ఇవాళతో అన్నీ అయిపోయినాయి. ఇక పట్టే ఏమి లేవు. మరి చూద్దాం. ఇక ఆవకాయ కూడా పెద్దగా ఏం పట్టను, సేల్ అవ్వటల్లా. మాగాయ పడతా, ఎండ లేదు చూస్తున్నా, అదొకటే పట్టే పచ్చడి చూపించటం. ఓకేనమ్మా. ఇక నుంచి కూరలే తమిళయో మనయో ఇయో ఒకటి వండుతూ ఉంటాయి ఇక. ఓకేనమ్మా. అంతవరకు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, బాయ్.